ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియాలో వాతావరణం వేడెక్కింది. ఇక టెహ్రాన్పై అమెరికా దాడులతో అది మరింత ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించడంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇరాన్ అధ్యక్షుడు మౌసూద్ పెజెష్కియాన్తో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం జరుపుతున్న దాడులను ఆపేయాలని కోరారు. శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై 2 వారాల్లోగా చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ట్రంప్ టెహ్రాన్పై 2 రోజుల్లో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ఇరాన్లోని 3 కీలక అణుస్థావరాల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇది తీవ్ర పరిస్థితులకు దారితీసే అవకాశాలున్నాయని అంటున్నారు నిపుణులు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్తో మాట్లాడిన తర్వాత ఆ విషయాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడినట్లు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడినట్లు చెప్పారు. తన ఆందోళన తెలియచేశానన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు తక్షణం చర్చలు జరపాలని కోరానన్నారు. దౌత్య మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించినట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరతను పునరుద్ధరించాలని సలహా ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాగా ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా సైన్యం ఆదివారం తెల్లవారుజామున దాడులు జరిపింది. B-2 స్టెల్త్ బాంబర్లను ప్రయోగించింది. ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడులను అద్భుతమైన సైనిక విజయంగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఇరాన్ ఇప్పటికైనా శాంతి కోసం అడుగులు వేయాలని సూచించారు. కాగా అమెరికా దాడులను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడి ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘించడమేనని పేర్కొంది. సభ్య దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గురించి గౌరవించాల్సి ఉంటుందని తెలిపింది. అమెరికా చర్యను ఐరాస భద్రతా మండలి ఖండించాలని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఉద్రిక్తతల మధ్యలోకి అమెరికా రావడంతో పరిస్థితి దారుణమైంది. మున్ముందు ఈ దాడులు ఎక్కడి వరకు వెళతాయో తెలియని పరిస్థితులు. అందుకే శాంతి కోరుకునే ఇండియా ఇరాన్కు తాజాగా విజ్ఞప్తి చేసింది.